సో మరి మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి అగ్రనేత హిడ్మా లాంటి వ్యక్తి ఈరోజు మరణించడానికి గల కారణం మావోయిస్టులే. ఈ పదాన్ని మావోయిస్టు పార్టీ లేఖలో రాసిపెట్టి ఉంచారు. మనతో పాటుగా జానకి గారు, పుట్టా జానకి, వరంగల్కి సంబంధించిన వాస్తవ్యులు, తన గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. జానకి గారు, ఆ లేఖలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీ నుంచి నాకు కావాల్సిన సమాధానం, ఈరోజు మావోయిస్ట్ పార్టీ అంతమొందించడానికి లేదా మావోయిస్ట్ పార్టీ అంతమవ్వడానికి లోపల ఉన్నటువంటి మావోయిస్టులే కారణం. ఈ మాటకు మీరు ఏం చెప్తారు ఒక మాజీ మావోయిస్ట్గా? దీనికి నిర్ధారణగా చెప్తాను సార్. ఇప్పటికి చాలా వరకు ఇట్లనే జరిగినాయి. అంటే ఒక విప్లవ ద్రోహుల వల్లనే కావచ్చు, మన పక్కనే ఉంటూ మనం ఎవరినైతే నమ్ముతామో అగ్రనేతలు ఎవరైతే వాళ్ళని పర్ఫెక్ట్ గా వీళ్ళతోటి మనం మంచి రహస్యంగా ఉండగలుగుతాం, మనం చేసే కార్యక్రమాలు చేయగలుగుతాం అనే నమ్ముతారో సార్, ఈ రోజుల్లో వాళ్ళనే డైరెక్ట్ గా పట్టుకోవడం జరుగుతుంది సార్. బీజేపీ ప్రభుత్వం కావచ్చు సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే మంచి నమ్మకమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఏదో రకంగా లొంగ తీసుకొని ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ వాళ్ళు బుటకపు ఎన్కౌంటర్ అనేది మేము కదా సార్, ప్రతి ఒక్క జనాలకి కానీ ఆదివాసీ కుటుంబాలకు కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు సార్, ఎక్కడ అపార్ట్మెంట్లు కిరాయి తీసుకొని ఉండడానికి కూలీలు లాగొచ్చిర్రు, లేకుంటే పని ఇట్లా బీహార్ వాళ్ళకి వచ్చి ఉంటాను అని చెప్పేసి ఇవన్నీ చెప్పడము వాస్తవం సార్. అవంతా అబద్ధాలు కాదా సార్? ఈ రోజు ఎక్కడో పట్టుకొని వచ్చి ఇక్కడ రెంట్కుంటారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక అపార్ట్మెంట్ తీసుకుంటారని చెప్పడం వాస్తవమా సార్? ఇదంతా కుట్రపూరితంగా జరిగిందే సార్. ఎప్పుడైతే విప్లవ ద్రోహులు చెత్తులు మారుతున్నారో అగ్రనాయకులు చావుకు కారణము నిజం చెప్పాలంటే సార్ అని చెప్పుకోవచ్చు. సరే, ఆ మావోయిస్ట్ పార్టీ అంతమవడానికి లోపల మావోయిస్టులే ద్రోహం చేశారన్న మాట అర్థమవుతుంది. ఇట్లా మీరు అంటున్నట్టుగా అగ్రనాయకులు వాళ్ళని నమ్ముతారు సార్, తర్వాత వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారన్న మాట మీరు చెప్తున్నారు. ఎందుకు వాళ్ళైనా సరే వాళ్ళు నమ్ముకున్న ఒక విధానాన్ని, ఐడియాలజీని, వాళ్ళ భావనని వాటిని పక్కన పెట్టి పోలీసులకు సహకరిస్తున్నారంటే అక్కడ ఐడియాలజీ చచ్చిపోయిందనా, మావోయిజం అనేటువంటి ఐడియాలజీ చచ్చిపోయిందనా, లేకపోతే మావోయిస్టులకు సంబంధించిన వ్యక్తులు అంటే మావోయిస్టులుగా పూర్తి ఉదాహరణకి మీరే ఉన్నారు. చాలా చిన్నతనంలోనే మీరు మావోయిస్టుగా మారిపోయి మావోయిస్టుగా లోపలికి వెళ్ళారు. తర్వాత కొన్నేళ్ళకి అక్కడ మీకు తగినన్ని సేవలు అందించి మళ్ళీ తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సో మీలాంటి వాళ్ళు ఐడియాలజీకి ఇప్పటికీ ఇంకా విశ్వసిస్తున్నారు, ఐడియాలజీ ఇంకా ఉందనేటువంటి భావనలో ఉన్నారు. కానీ లోపల ఉన్న వారే ఐడియాలజీని పక్కన పెట్టేసి పోలీసులకు సహకరిస్తున్నారంటే ఎందుకు సహకరించాల్సి వస్తుంది? డబ్బుకు లొంగిపోతున్నారా, లేదా భయపెట్టించి పోలీసులు లొంగ తీసుకుంటున్నారా? ఏం జరిగి ఉండొచ్చు? అవును సార్, ఖచ్చితంగా అదే చెప్తాం. మనం భయపెట్టి వాళ్ళని ఏదో రకంగా లొంగ తీసుకొని వాళ్ళకి అతి ఆశ చూపెట్టడం ఒకటి, మీకు ఇది కల్పిస్తాం అది కల్పిస్తాం, లేకుంటే మీ కుటుంబాలని ఒత్తిడి చేసి కుటుంబాన్ని చంపేస్తామనో, లేకుంటే బయట ఉన్న కుటుంబాలని ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతాయి సార్. ఇప్పుడు మనం చూసాం సార్, ఇప్పుడు రీసెంట్ గా మన టెక్ శంకర్ చనిపోయిన తర్వాత ఒకటి వీడియో తను బాబాయ్ అంటే గురించి ఒక అబ్బాయి తను మాట్లాడండి. ఇప్పటికీ వారానికి ఒకసారి ఇంటికి వెళ్తారంట సార్. ఇంటికి వెళ్ళి ఇప్పటికీ ఆ బెదిరింపులు వచ్చిండా లేకుండా మీరు అట్లా ఆ రకంగా ఖచ్చితంగా ఒత్తిడి చేసుకుంటారు సార్. ఆ రకంగా లొంగ తీసుకున్న తర్వాతనే అటువంటి ఒత్తిడిలన్నీ తట్టుకునే కదా అడవి బాట బట్టి అన్నలుగా మారిపోయి మార్చేసింది. సో ఆ ఒత్తిడిలు ఎలాగైనా ఉంటాయి, మనం వెళ్ళేటప్పుడు డిసైడ్ చేసుకుని వెళ్తారు ఆ బాటలోకి వెళ్ళినప్పుడే. ఒకటి సార్, ఒక మనిషికి ఏదో రకంగా ఇబ్బందులు అనేది ఖచ్చితంగా ఉంటాయి సార్. వాళ్ళకి ఏదో ఆశ చూపెడతారు సార్. ఇప్పుడు మీరే చూసారు ఈ మధ్యలో ఆ ఉదాహరణకు అంటే గతంలో పనిచేసిన మావోయిస్టుల మాజీలు కూడా కొన్ని చెప్పడం జపంగా అంటే చెప్పరాని కూడా చెప్పడం ఒకటి సార్. అన్ని రహస్యాలు చెప్పడము, ఇక్కడ అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనేది. అంటే మేము తక్కువ స్థాయికి క్యాడర్ నుంచి నేను అంత చెప్పడానికి పెద్ద అది కాదు కానీ సార్, అది కూడా కరెక్ట్ కాదు సార్. ఈ రోజు చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళతోటి కొన్ని రహస్యాలు తెలుసుకోవడము, వాళ్ళని మొత్తం తిప్పడము, అదొకటి. ఎవరైతే మనం లొంగ తీసుకుంటామో వాళ్ళ ద్వారా వీళ్ళు వస్తారనేది బయటకు వచ్చిన వాళ్ళు చెప్పడం కూడా అది వాస్తవమే ఉంటాయి సార్. మేము నిజం చెప్తాను సార్, మేము చిన్న క్యాడరే కావచ్చు కానీ మా మనసులు చాలా గొప్పవి సార్. ఎందుకంటే మేము ఒక పల్లెటూరు ఏజెన్సీ ప్రాంతాలలో పుట్టి పెరిగిన వాళ్ళం. ఒక గోల్డ్ పోయగొట్టి గుణాలు మాకు తెలుసు సార్. వాస్తవానికి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ని అంటే దేనికి ఓటేస్తే ఏ గవర్నమెంట్ వస్తుందనే మాత్రం అవగాహన కూడా వాళ్ళకు ఉండదు సార్. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకు కేవలం ఒక అడవిలో దొరికే గడ్డ,
చెట్లు సేమలు తప్ప దుమ్ముకొని తప్ప వాళ్ళు వేరే గవర్నమెంట్ ఎన్నుకుంటే ఇది పరిపాలిస్తుంది ఇది మనం చేస్తారని అసలు నమ్మరు సార్. ఇప్పటి వరకు వాళ్ళు పార్టీ ఒక మావోయిస్ట్ పార్టీని నమ్ముకున్నారు. వాళ్ళొక మావోయిస్ట్ పార్టీ కార్యక్రమాలు మాత్రమే వాళ్ళకు ఏమేం చేస్తుంది అనేది తెలుసు తప్ప మరి గవర్నమెంట్ వెళ్ళమనండి సార్. అక్కడ ఇప్పుడు హెడ్మా వాళ్ళ కుటుంబం ఇల్లు చూశారు సార్, మీరు ప్రతి మీడియాలో చూస్తున్నాము, అందరం చూస్తున్నాము. ఆయన ఇప్పుడు ఒక 40-30 సంవత్సరాలుగా పార్టీ జీవితంలో గడిపారు సార్. ఏం సంపాదించుకున్నాడు సార్? ఇప్పుడు ఇల్లు చూశారు మీరు, ఒక తల్లి ఒంటరిగా ఒక ఇంట్లో చుట్టూ చెట్లు అడిగేశారు. ఆ గుడిసెని చూడండి ఉదాహరణకి. ఇప్పుడు వాళ్ళు ఏం సంపాదించుకోవడానికి ఇన్ని రోజులు పనిచేసిండు అంటే ఒక్కడున్న ఆదివాసీలు ఇంకా ఎదగాలి, వీళ్ళకు హక్కులు కలగాలి, వీళ్ళు మాట్లాడాలి, అన్ని రంగాల ముందు రావాలనే కదా సార్ ఇప్పుడు వాళ్ళంతా చేసింది కూడా. ఇది ముమ్మాటి చెప్తున్నా సార్, విప్లవ ద్రోవులు అయి ఉంటారు. దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా నాకు తెలిసి బహుశా మావోయిజంలో ఇప్పుడు జరిగే ద్రోహాలు, విప్లవ ద్రోహాలు లోపల వారితో దాంతో పాటుగా బయట 4Gలు 5Gలు టెక్నాలజీ పెరిగిపోయింది. వేరే దేశాల్లో యుద్ధం జరుగుతుందంటే మన దేశం నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ప్రయత్నాలు జరిగేటువంటి టెక్నాలజీ పెరిగింది. మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో మన దగ్గర నుంచి మన బార్డర్ నుంచి వేసినటువంటి ఆ వెపన్స్ అన్ని కూడా ఆ పాకిస్తాన్ బార్డర్లో పడిపోయి అక్కడ ఉగ్రవాద స్థావరాలను కుప్పగూల్చేటువంటి సామర్థ్యం భారతదేశంలో ఆర్మీ పెంపొందించుకోగలిగింది. కానీ లోపల అడవిలో ఉన్నటువంటి అన్నలు వాళ్ళ ఐడియాలజీ గొప్పదే అయి ఉండొచ్చు, వాళ్ళ పోరాటం నిజంగా పేదల పక్షాన అయి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఆ స్థాయిలో వాళ్ళ టెక్నాలజీ పెరగలేదు. గతంలో ఉన్నటువంటి అన్నల మాదిరిగానే ఇంకా అన్నలు ఐడియాలజికల్గానే ఆ పోరుబాటలోనే అదే బాటలో వెళ్తున్నారు కానీ వాళ్ళకు పెరగలేదు. కానీ పోలీసుల విషయానికి వస్తే ఈ రకంగా జరుగుతోంది. సో ఈ పోలీసులకు ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టులని చేరించి పట్టుకుంటున్నారంట అనేటువంటి ఆ డౌట్ ఏం లేదంటారా? ఆ రకంగా జరగడం లేదా? అలా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, టెక్నాలజీ చాలా పెరిగింది. రోల్ కెమెరాలు, అడవిలో ఏ చిన్న చీమనైనా పట్టుకునే టెక్నాలజీ పెంచుకొని వాళ్ళు కేవలం ఒక హెడ్మా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనే టార్గెట్ గా ఉన్నాడు, ఆయనని చంపేస్తే పార్టీ అయిపోతుంది, ఉండదు, ఇంకా మళ్ళా ఇలాంటి పుట్టుక రారు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని చంపేస్తా అని చెప్పేసి టార్గెట్ చేసుకున్నారు సార్. సరే ఏదో కొద్ది గొప్ప ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ అనారోగ్యాలు బాగాలేకనో అలా హెల్త్ సహకరించకనో సరే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొంతమంది బయటికి రావడం కూడా జరిగింది సార్. సరే అదే క్రమంలో వీళ్ళకి కూడా టైం ఇస్తే సరే ఏదో రకంగా అచ్చేటోలో లేకుంటే ఇప్పుడు మనం చూసినా సార్ లేఖలు చాలా వీళ్ళు ఎప్పటికీ మీడియా మిత్రులు అన్నిట్లా ఛానల్ చూస్తున్నాం. వాళ్ళు నిజానికి ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వచ్చిర్రా లేకుంటే లొంగుబాటుకు వచ్చిర్రా అని కొంతమంది ఆ లొంగుబాటుకు వచ్చే క్రమంలోనే ఒక తనకు దగ్గర ఉన్న సన్నిహితంగా ఉన్న కొరియర్ మాత్రమే ఈ ప్లాన్ చేశారు. వీళ్ళకి సరైన దారి దొరకకనే నిజంగానే వాస్తవానికి దొరికింది కావచ్చు సార్, నమ్మి వచ్చినందుకు మీకు చేతిలో చిక్కినందుకు మీ మానవత్వం తోటి మీరు ఇప్పటికి బయటికి నిజాయితీగా తీసుకొచ్చి కోర్టులు ఉన్నాయి కదా సార్, చట్టాలు ఉన్నాయి కదా సార్, చట్టానికి అప్పచెప్పాలి కదా సార్. ఎందుకు చిత్రహింసలు పెట్టి చంపాల్సి వచ్చింది? ఇప్పుడు గతంలో ఎంతో మందిని మావోయిస్టులు ఏదో రకంగా కిడ్నాప్ చేయడం అంటారా లేకుంటే తీసుకుపోవడం జరిగింది సార్. కలెక్టర్ కానుంచి వెళ్ళి కొంతమంది ఎంతో మందిని తీసుకుపోయారు. వాళ్ళని ఏమన్నా చిత్రహింసలు పెట్టారా సార్? మీరు వాళ్ళని ఒకసారి విచారించండి, వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నారు, అలా డిమాండ్స్ అడిగారు సార్. అక్కడ ఉన్న పరిస్థితుల డిమాండ్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.